ఇప్పుడంటే పచ్చి పులుసులు అంటే వెరైటీగా చేసి తాలింపులు కూడా చేస్తున్నారు కానీ అసలు పచ్చి పులుసు అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తేనే పచ్చి పులుసు అండి. ఒకప్పుడు మా తాతయ్యకి తనకు నచ్చని కూర ఏదన్నా చేశారంటే వెంబడిని ఈ పచ్చి పులుసు చేసేవాడు. తను స్పెషలిస్ట్ అండోయ్ పచ్చి పులుసు చేయటంలో. ఇక తన చూసే నేను ఇది నేర్చుకున్నాను. అప్పట్లో కట్టెల పొయ్యిలు ఎక్కువ కాబట్టి నిప్పుల మీద మిరపకాయలు కాల్చేవాళ్ళు. నేనైతే మిరపకాయలని గ్యాస్ మీద కాల్చుతున్నాను. 5 ఎండు మిరపకాయలను కాల్చి పక్కన పెట్టేశాను. ఒక గిన్నెలో 2 ఉల్లిపాయలు తరుగండి. ఇది ఉల్లిపాయ తరుగు వేసేసి జీలకర్ర ఉప్పు వేసి చేత్తో గట్టిగా నలిపేసేసాను. ఇక అచ్చ తెలుగులో చెప్తే బాగుంటుంది కానీ నవ్వుకుంటారు, వద్దు. ఉల్లిపాయలు నలిపేసిన తర్వాత కాల్చిపెట్టిన ఎండుమిరపకాయలు కూడా ఇలా స్మాష్ చేసేస్తున్నాను. ఇలా చేసుకుంటేనే మనకి పచ్చి పులుసు అన్నది టేస్ట్ వస్తుంది. దీనికైతే తాలింపులు ఏం పెట్టను నేను. ఇక ఇలా ఉల్లి ముక్కలు ఎండుమిరపకాయలు అన్నీ ఇట్లా కలిపేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క, అలాగే నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా ముందుగా నానబెట్టేశాను. ఈ చింతపండు రసం కూడా వేసేసి కొద్దిగా పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసేస్తే పచ్చి పులుసు రెడీ. పులగన్నంలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి.